బిగ్ బాస్ విన్నర్‌ని చెయ్యాలి అంటే కనీసం ఒక 3 వారాలన్నా గడవాల్సిందే. కానీ ప్రస్తుతం 3 రోజులయిందంతే. ఈలోగా బిగ్ బాస్ విన్నర్ మా నిఖిల్ అన్న అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఇక బిగ్ బాస్ హౌస్‌లోకి వన్ ఆఫ్ ద స్ట్రాంగ్ కంటెస్టెంట్‌గా అడుగుపెట్టాడు నిఖిల్. నిజంగా నిఖిల్ హౌస్‌లో చాలా మంచిగా ఆడుతున్నాడనే చెప్పాలి. టాస్కుల పరంగా కానీ, అలాగే హౌస్ మధ్య ప్రవర్తించే తీరు కానీ అన్నీ కూడా పర్ఫెక్ట్ మ్యాన్ నిఖిల్ అనే అంటున్నారు. అలాగే హౌస్‌లో ఉండే క్లీనింగ్ సెక్షన్ నుండి, అలాగే వంట పనేంటి, అలాగే బాత్రూమ్ పనేంటి, ఏదైనా సరే నేను చెయ్యగలను అంటూ ఎవరితోని కూడా గొడవలకు దిక్కండా ఏదన్నా సర్ది పెట్టుకొని ఉండాలి అంటూ ఇక్కడకు వచ్చింది వీళ్ళతో గొడవలకి కాదు. ఆ లక్ష్యం, నా ధైర్యం ఒకటే. బిగ్ బాస్ కప్పు కొట్టుకొని బయటికి రావాలని అనుకున్నాడో ఏమో, అనవసరమైన వాళ్ళకి వెళ్లకుండా అవసరమైన వాటికే వెళ్తూ తన ఆట తీరుతో అందరినీ ఆకర్షిస్తున్నాడనే చెప్పాలి. ప్రస్తుతం ఎక్కడ చూసినా సరే అప్పుడు ఈ సీజన్ విన్నర్ నిఖిల్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. అలాగే మరి హౌస్ లో నిఖిల్ ఆట తీరు కూడా జనాలను ఆకట్టుకుంటుందని చెప్పాలి. మరి మీరేమంటారు? అప్పుడప్పుడు ఒక సామెత గుర్తొస్తుంది, ఎక్కడ నెగ్గాలో కాదు ఎక్కడ తగ్గాలో అని. తనకంటే చిన్న వాళ్ళతో ప్రేమగాను, తనకంటే పెద్దవారితో మర్యాదగా మాట్లాడుతున్న తీరు చూస్తుంటే నిఖిల్ రానున్న రోజుల్లో బిగ్ బాస్ 8 లో అల్లాడిస్తాడని చెప్పాలి. మరి మొత్తంగా హౌస్ లో ఉన్న అందరి కంటెస్టెంట్ కన్నా ద బెస్ట్ కంటెస్టెంట్ నిఖిల్ అని కామెంట్స్ చేస్తున్న వారిపై మీరేమంటారు అనేది కామెంట్ రూపంలో తెలియచేయండి. మరిన్ని లేటెస్ట్ లైవ్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మన ఛానల్.